వెల్కమ్ టు సమృద్ధి. సమృద్ధి వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ సమృద్ధి శ్రీకాంత్. ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ సందర్భంగా మీ మేనిఫెస్టేషన్ జర్నీ రంగుల హరివిల్లుగా ఆరోగ్యం, వృత్తి, వ్యాపారం మరియు డబ్బు సంపదతో మరింత శోభానాయంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ సందర్భంగా హోలిక దహన వేళలో మీకు ఒక అద్భుతమైన లాల్ కిదా చిన్ని చిట్కా బడా ధమాక మీకోసం. మరిన్ని చిన్ని చిట్కాల కోసం మరియు మేనిఫెస్టేషన్ టెక్నిక్ కోసం, మా క్లాసుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమృద్ధి స్వీయ సంపన్నతకు స్వీయ జ్ఞానోదయం. ఈ హోలిక దహనము రోజున ప్రతికూల శక్తులు దహనమవుతాయని విశ్వాసం. ఈరోజు విశ్వాసంతో చేసిన పరిహారాలు శుభ ఫలితాలను ఇస్తాయి. మీరు ఎంతకాలం నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలు, రుణ బాధలు మరియు అనారోగ్య నివారణ కోసం ఈ హోలికా దహనం రోజు చేయాల్సిన చిన్ని చిట్కా బడా ధమ్కా మీకోసం. ముందుగా మీరు 7 నల్ల పసుపు కొమ్మలు తీసుకోండి. సమస్యలు తొలగాలని మనసులో సంకల్పం చేసుకోండి. మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో 7 సార్లు తిప్పండి. వాటిని చిన్న నల్ల వస్త్రంలో కట్టి హోలిక దహన మంటల్లో వేయండి. అడ్డంకులు తగ్గి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. చేస్తారు కదా? అలాగే మీ మేనిఫెస్టేషన్ జర్నీలో ఆర్థిక అభివృద్ధి, రుణ విముక్తత, వృత్తి వ్యాపార పురోగతి, కుటుంబ సఖ్యత మరియు మంత్రతంత్ర బాధల నుండి విముక్తి కోసం అద్భుతమైన చిన్ని చిట్కా. ఒక ఎర్ర వస్త్రం తీసుకోండి. ఒక చిన్న ఎర్ర వస్త్రం తీసుకోండి. ఒక కురుడి కొబ్బరికాయ, ఒక గుప్పెడు పచ్చ ఆవాలు, 4 ముక్కల పచ్చ కర్పూరం పెట్టి ముడివేయండి. మీ ఇంట్లో ప్రతి సభ్యుడి తల చుట్టూ 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో తిప్పండి. ఆ మూటని ఇంట్లోని అన్ని గదుల్లో తీసుకెళ్లి తిప్పండి. చివరగా మీ దగ్గరలో ఉన్న హోలిక మంటల్లో సమర్పించి వెనుకకు చూడకుండా ఇంటికి వచ్చేయండి. దీనివల్ల ఫలితం ఆర్థిక స్థిరత్వం, వ్యాపార వృద్ధి, కుటుంబ శాంతి కలిగి ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. ఈ హోలీ దహన సమయంలో నేను ఇచ్చిన ఈ 2 పరిహారాలు ఖచ్చితంగా చేయండి. ఫలితాలు మీరు చూస్తారు. థ్యాంక్ యూ.